మనం 50-50 సిరీస్లో భాగంగా గత 40th లెసన్లో ఏ యాన్ ది గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. ఈ 50th లెసన్లో మనం ఏదైనా ఒక వెబ్ యొక్క 4 ఫామ్స్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారు, వాటిని ఎలా మన ఇంగ్లీష్లో యూజ్ చేయాలి అనే విషయాన్ని డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయిపోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో లెసన్. ఎందువల్లంటే ఏదైనా వెబ్ యొక్క 4 ఫామ్స్ని మనం ఇంగ్లీష్లో వాడడం, యూజ్ చేయడం మనకి బాగా వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ఏదైనా రాయగలం, ఏదైనా మాట్లాడగలం కంఫర్టబుల్గా. కాబట్టి ప్లీజ్ లిసన్ టు కేర్ఫుల్లీ దిస్ వీడియో లెసన్. మీకు తెలుసు ఇంగ్లీష్లో రకరకాల వెబ్స్ ఉంటాయి, అంటే రకరకాల యాక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఏ పని చేసినా దాన్ని వెర్బ్ రూపంలో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. మనం చూసినా, మాట్లాడినా, నిద్రపోయినా, ఆలోచించినా, పడుకున్నా, ఏం చేసినా, మనం ఏ యాక్షన్ చేసినా, ఏ పని చేసినా ఆ ప్రతి దానికి కూడా ఒక వెబ్ ఉంటుంది. ఆ వెర్బ్ రూపంలోనే మనం ఇంగ్లీష్లో ఆ యాక్షన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అయితే ఈ వెబ్స్ అనేవి ఇంగ్లీష్లో బేసిక్గా 2 kinds: హెల్పింగ్ వెబ్స్, మెయిన్ వెబ్స్. హెల్పింగ్ వెబ్స్ అనేవి 24 ఉంటాయి. అయితే ఆ హెల్పింగ్ వెబ్స్ గురించి పక్కన పెట్టినట్లయితే ఈ మెయిన్ వెబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల వెబ్స్ యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఆ వెబ్స్ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే అటువంటి వెబ్స్ని ఒక జస్ట్ 2 వెబ్స్ని తీసుకొని మనం ఈ లెసన్లో వాటిని ఎలా యూజ్ చేస్తారు సెంటెన్సెస్లో అనే విషయాన్ని, అలాగే ఎటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, అంటే ఎటువంటి గ్రామటికల్ కన్స్ట్రక్షన్స్లో వాటిని యూజ్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఈ మెయిన్ వెర్బ్కి ఉన్న 4 ఫామ్స్ని మనం ఏ రకంగా చెప్తామంటే ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అని చెప్పి ఆ వెర్బ్కి ఉన్న 4 ఫామ్స్ని ఆ విధంగా చెప్తూ ఉంటారు, అంటే ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. అయితే జనరల్గా మనకి ఈజీగా అర్థం కావడానికి ప్రెజెంట్ నేమో V1, పాస్ట్ నేమో V2, పాస్ట్ పార్టిసిపుల్ ఏమో V3, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఏమో ఇంగ్ ఫామ్ అని చెప్పి మనం వాడడానికి అనువుగా ఉండడానికి ఆ విధంగా మనం చెప్పుకుంటున్నాం. అంటే V1, V2, V3 అండ్ ఇంగ్ ఫామ్. ఇప్పుడు ఒక వెబ్ తీసుకుందాం, డూ అనే వెబ్ తీసుకుందాం. డూ, డిడ్, డన్, డూయింగ్. అంటే డూ అనేది ప్రెజెంట్ ఫామ్, నాట్ ప్రెజెంట్ టెన్స్. చాలామంది ప్రెజెంట్ టెన్స్ అంటారు, కాదు, ప్రెజెంట్ ఫామ్. అలాగే డిడ్ అనేది పాస్ట్ ఫామ్, అలాగే డన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, డూయింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్. అంటే ప్రతి వెర్బ్ కూడా ఈ విధంగా 4 ఫామ్స్ ఉంటాయి. దీన్నే వెర్బ్ కాంజుగేషన్ అంటారు. అలాగే ఇప్పుడు లెర్న్ అనే వెర్బ్ తీసుకుందాం. లెర్న్, లెర్న్ట్, లెర్న్ట్, లెర్నింగ్. అయితే ప్రతి వెర్బ్ కూడా ఒకే విధంగా ఈ ఫామ్స్ ఉండవు, ఆ వెర్బ్ బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వెబ్స్ని మనం బై హార్ట్ చేసి గుర్తుంచుకున్నట్లయితే మనం ఇంగ్లీష్లో ఏ యాక్షన్ అయినా సరే మనం కంఫర్టబుల్గా చెప్పగలం. ఇలా లెర్న్ అనే వెర్బ్కి ఈ విధంగా ఈ 4 ఫామ్స్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ ఫామ్ని, అంటే ఈ ప్రెజెంట్ ఫామ్ని ఇంగ్లీష్లో ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం కేర్ఫుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ యూజ్ ఏంటంటే ప్రెజెంట్ టెన్స్లో వాడుతూ ఉంటారు ఈ V1. ఈ V1 బేస్ ఫామ్ అంటారు, బేర్ ఫామ్ అంటారు. ఎందువల్లంటే ఇది మూలపదం. ఈ మూలపదం బట్టే మిగతా ఫామ్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని బేర్ ఫామ్, బేస్ ఫామ్ అంటారు. మనం ప్రెజెంట్ ఫామ్ అంటున్నాం. ఇన్ని ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు సబ్జెక్ట్ తర్వాత. జనరల్గా చూడండి, ఐ లెర్న్ ఇంగ్లీష్ డైలీ. నేను రోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. సాధారణంగా మనం ప్రెజెంట్ టెన్స్ని రెగ్యులర్ యాక్షన్ చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు సబ్జెక్ట్ తర్వాత ఈ బేస్ ఫామ్ని వాడుతూ ఉంటాం. చూడండి, ఐ లెర్న్ అన్నాం, ఐ లెర్న్ ఇంగ్లీష్ డైలీ, ఐ లెర్న్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ, ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ వీక్. ఇలా మనం చెప్పేటప్పుడు లెర్న్ అని చెప్పి V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ లెర్న్స్ హిందీ రెగ్యులర్లీ. అతను హిందీ రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూడండి, హీ లెర్న్స్ అన్నాం. అంటే ఈ లెర్న్ అని వెర్బ్ ఇక్కడ ఎస్ యాడ్ చేసేది. ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, అంటే హీ, షీ, ఇట్ అలాగే ఏదైనా సింగులర్ నౌన్ వచ్చినట్లయితే దాని తర్వాత మనం ఖచ్చితంగా వచ్చే వెబ్కి ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఓకే, దీని గురించి మనం డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం, జస్ట్ మీరు వినండి. నెక్స్ట్ సెకండ్ యూజ్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం విల్ తర్వాత కానీ షెల్ తర్వాత కానీ ఆ V1 అంటే ఈ బేస్ ఫామ్ని, ఈ ప్రెజెంట్ ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ సూన్. నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకుంటాను. చూడండి, విల్ లెర్న్ అంటే విల్ తర్వాత లెర్న్ యూజ్ చేస్తాం. లేదా షెల్ కూడా యూజ్ చేయొచ్చు, ఐ షెల్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. షీ విల్ లెర్న్ కుకింగ్ నెక్స్ట్ ఇయర్. అండ్ మేము వచ్చే సంవత్సరం ఆమె కుకింగ్ నేర్చుకుంటుంది, అంటే వంట చేయడం నేర్చుకుంటుందని చెప్తున్నాను. అక్కడ చూడండి,
షీ విల్ లెర్న్, విల్ తర్వాత మనం లెర్న్ యూజ్ చేస్తాం. అలా విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసిన తర్వాత ఈ బేస్ ఫామ్ అంటే ఈ ప్రజెంట్ ఫామ్ని వాటి తర్వాత యూజ్ చేస్తూ ఉంటాం ఈ విధంగా. నెక్స్ట్ థర్డ్ యూస్, ఇన్ఫినిటివ్గా కూడా వాడుతూ ఉంటాం. ఇన్ఫినిటివ్ అంటే టు ఇన్ఫినిటివ్ అంటారు యాక్చువల్గా. 2+ ఈ బేస్ ఫామ్ తీసుకుంటే ఏదైనా ఆ యాక్షన్ చేయుట అని అర్థం రావడం జరుగుతుంది. చూడండి, టు లెర్న్ ఇంగ్లీష్ ఈజ్ సో ఈజీ. టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకొనుట, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా సులభం అని చెప్పు. అంటే ఇలా టు లెర్న్, టు స్లీప్, టు డ్యాన్స్, టు రైట్, టు స్మోక్, ఇలా ఆ వెబ్ ఫామ్ ముందు టు యాడ్ చేసినట్లయితే ఆ యాక్షన్ చేయుట అన్న అర్థం రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టు లెర్న్ అంటే ఏంటి? నేర్చుకునుట. ఏంటి నేర్చుకునుట? ఇంగ్లీష్ నేర్చుకుంటా అని చెప్పి ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఈస్, మనం ఈ V1 అంటే ఈ బేస్ ఫామ్ ఆఫ్ ది వెబ్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లు అంటే ఏదైనా ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్, సజెషన్ తెలియజేసేవే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లు ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్లోనే V1 యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డూ ఇట్ నౌ అన్నాం అంటే డూ అంటే V1 అంటే స్టార్టింగ్లోనే మనం బేస్ ఫామ్ యూజ్ చేస్తాం. డూ ఇట్ నౌ అంటే ఇప్పుడు చేయని అర్థం. అయితే యాక్చువల్గా ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో యూ అనేది సబ్జెక్ట్ అండర్స్టూడ్ అయి ఉంటుంది. అంటే డూ ఇట్ నౌ అంటే అర్థం ఏంటి? యూ డూ ఇట్ నౌ అని చెప్పి దాని అర్థం అంటే నువ్వు ఇప్పుడు చేయని చెప్పి అర్థం వస్తుంది. ఇలా ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం ఆ సబ్జెక్ట్ ఒమిట్ చేసేస్తూ ఉంటాం. దాన్ని మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయకుండా V1 తోటే ఆ వాక్యాన్ని మనం చెప్తూ ఉంటాం, ఇలా డూ ఇట్ నౌ అని. అలాగే వాటి ముందు ప్లీజ్ యాడ్ చేస్తూ ఉంటాం, దయచేసి అని చెప్పి అనడానికి. చూడండి, ప్లీజ్ లెర్న్ ఇంగ్లీష్, దయచేసి ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ ప్లీజ్ తర్వాత ఈ లెర్న్ అనే V1 మనం యూజ్ చేయడం జరిగింది. అలాగే గో దేర్, అక్కడికి వెళ్ళని చెప్పి అన్నాం. చూడండి, ఇక్కడ గో V1 యూజ్ చేస్తాం, అక్కడికి వెళ్ళని చెప్పి చెప్పాం. అలాగే సిట్ హియర్, ఇక్కడ కూర్చో అంటే దాని అర్థం ఏంటి? యూ సిట్ హియర్ అని చెప్పి అన్నాం. అయితే అక్కడ యూని మనం పలకం, దాన్ని ఒమిట్ చేసేస్తుంటాం ఇలా ఇంపరేటివ్ సెంటెన్స్లో. ఆ ఇంపరేటివ్ సెంటెన్స్లో డూ, లెర్న్, గో, సిట్ ఈ విధంగా బేస్ ఫామ్స్నే మనం ఎప్పుడు కూడా వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ V2. V2 అంటే పాస్ట్ ఫామ్. అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ని మనం V2గా చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, డూ అని వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి? డిడ్. అదే లెర్న్ యొక్క పాస్ట్ ఫామ్ లెర్న్డ్. ఓకే, అయితే ఈ V2ని మనం ఇంగ్లీష్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్రధానంగా యూజ్ చేస్తూ ఉంటాం. సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడైనా సరే గతంలో జరిగిపోయిన విషయాలు మనం చెప్పేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే, నేను నిన్న హోంవర్క్ చేశాను. ఇక్కడ చూడండి, ఎస్టర్డే అన్నా అంటే ఇట్ ఈస్ క్లియర్ పాస్ట్ ఇండికేషన్. అంటే ఎస్టర్డే అంటే జరిగిపోయిన విషయం చెప్పేటప్పుడు మనం ఎస్టర్డే అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, డిడ్ అన్నాం అంటే డూ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ డిడ్ తీసుకొని నేను నిన్న హోంవర్క్ పూర్తి చేశానని చెప్పి చెప్పాం. ఇలా పాస్ట్ టెన్స్లో మనం ఇలా పాస్ట్ ఫామ్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్, హీ కంప్లీటెడ్ డిగ్రీ ఇన్ 2021. చూడండి, 2021లో అతను డిగ్రీ పూర్తి చేశాడు, డిగ్రీ కంప్లీట్ చేశాడని చెప్పి చెప్పాం. ఇలా కంప్లీటెడ్ అన్న అంటే కంప్లీట్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి? కంప్లీటెడ్. ఇక్కడ 2021 అని చెప్పి ఒక ఇయర్ మెన్షన్ చేస్తాం కాబట్టి అది గతం కాబట్టి ఇలా సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, షీ లెర్న్డ్ ఇంగ్లీష్ ఏ ఇయర్ ఎగో అంటే ఒక సంవత్సరం క్రితం ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంది. ఇక్కడ చూడండి, షీ లెర్న్ట్ అన్నాం. చూడండి, లెర్న్ అనే వెర్బ్ యొక్క ఫాస్ట్ ఫామ్ ఏంటి? లెర్న్ట్. ఏ ఇయర్ ఎగో అంటే పాస్ట్ ఇండికేషన్ అంటే గతంలో జరిగిపోయింది ఆ యాక్షన్. ఇలా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ V2ని మనం ప్రధానంగా వాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, పాస్ట్ పార్టిసిపుల్ని ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఈజ్ నథింగ్ బట్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. అంటే ఏదైనా ఒక వెర్బ్ యొక్క మూడో రూపాన్ని మనం V3గా చెప్తూ ఉంటాం. అయితే ఈ V3ని జనరల్గా మనం ఈ 3 కాంటెక్స్ట్లో యూజ్ చేస్తూ ఉంటాం, అంటే 3 సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్, యాడ్జెక్టివ్గా. ఇక్కడ చూడండి, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ అనే ఒక లెంగ్తీ వర్డ్లో ఇంగ్లీష్ అనేది నౌన్ అయితే దాని ముందు యూజ్ చేయబడిన స్పోకెన్ అనేది యాడ్జెక్టివ్. అంటే స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్ అంటే స్పీక్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని ఇక్కడ మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేసాం. అంటే మాట్లాడబడే ఇంగ్లీష్ అన్న అర్థం రావడం జరుగుతుంది. ఇలా మనం ఈ థర్డ్ ఫామ్ని కొన్ని సందర్భాల్లో యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తూ ఉంటాం ఈ విధంగా. అలాగే నోటెడ్ డాన్సర్. చూడండి, నోటెడ్ డాన్సర్ అంటే బాగా ప్రసిద్ధి చెందిన డాన్సర్ అని చెప్తున్నాం. ఇలా నోట్ అనే వెర్బ్ యొక్క V3ని ఇక్కడ యాడ్జెక్టివ్గా యూజ్ చేసాం నౌన్ ముందు. అంటే ఏదైనా ఒక పదాన్ని నౌన్ ముందు మనం యూజ్ చేసామంటే అది నౌన్ను క్వాలిఫై చేస్తుంది, ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్, అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలా నౌన్ ముందు యాడ్జెక్టివ్గా ఈ వెర్బ్ యొక్క మూడో రూపాలు అంటే థర్డ్ ఫార్మ్స్ తీసుకొని మనం వాడుతూ ఉంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ వన్, ఇన్ ఆల్ పెర్ఫెక్ట్ టెన్సెస్, అన్ని పెర్ఫెక్ట్ టెన్సెస్లో కూడా మనం ఈ V3 యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, అలాగే
ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఈ V3ని మనం వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్, నా హోంవర్క్ చేశాను. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా ఈ పర్ఫెక్ట్ టెన్సెస్లో హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తూ ఉంటుంది, తర్వాత ఈ V3 మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఐ హ్యావ్ డన్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, సో హ్యావ్ తర్వాత డన్ రావడం జరిగింది, అంటే నా హోంవర్క్ని పూర్తి చేశాను చెప్పి ఇలా చెప్పాం. అలాగే ఈ హ్యాస్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆల్రెడీ, అతను ఆల్రెడీ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. చూడండి, ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తాం, అదే హై అయితే హ్యావ్ యూజ్ చేస్తాం. అలా హీ హ్యాస్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆల్రెడీ, అతను ఆల్రెడీ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అలాగే ఈ హ్యాడ్ ఆల్రెడీ గాన్, చూడండి ఈ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అది పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ గాన్ అన్నాం అంటే గాన్ అనేది ఏంటి అక్కడ V3, ఈ హ్యాడ్ గాన్ ఆల్రెడీ, అతను ఆల్రెడీ వెళ్ళిపోయాడని చెప్పి ఇలా పాస్ట్ పర్ఫెక్ట్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా మనం ఈ V3ని యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద సెకండ్ కేస్. థర్డ్ కేస్ ఏంటంటే పాసివ్ వాయిస్లో మనం ఖచ్చితంగా ఈ V3 వాడుతూ ఉంటాం. అంటే అన్ని టెన్సెస్లో కూడా పాసివ్ వాయిస్లో మనం ఈ V3ని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ V3 ముందు హెల్పింగ్ వర్బ్ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ డన్ బై మీ, అది నా చేత చేయబడింది, అంటే నేను చేశాను చెప్పి దాని అర్థం వస్తుంది, నా చేత చేయబడింది. సో ఇట్ ఈస్ డన్. ఇక్కడ చూడండి, డూ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని అంటే V3ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. దాని ముందు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, అంటే ఇట్ ఈస్ డన్ బై మీ అంటే అది నా చేత చేయబడింది. అలాగే మ్యాంగోస్ విల్ బి ఎక్స్పోర్టెడ్ టు USA, మ్యాంగోస్ అంటే మామిడి పళ్ళు USAకి ఎక్స్పోర్ట్ చేయబడతాయి. ఇక్కడ చూడండి ఎక్స్పోర్టెడ్ అంటే ఎక్స్పోర్ట్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఇది ఎక్స్పోర్టెడ్. ఇలా ఈ థర్డ్ ఫామ్ మనం పాసివ్ వాయిస్లో యూజ్ చేయడం జరిగింది. చూడండి, విల్ బీ ఎక్స్పోర్టెడ్ అంటే భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ చేయబడతాయని చెప్పి అన్న, ఇలా విల్ బీ తర్వాత ఈ V3ని యూజ్ చేస్తాం. ఇలా పాసివ్ వాయిస్లో, పర్ఫెక్ట్ టెన్సెస్లో యాడ్జెక్టివ్గా మనం ఈ V3ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ ఈస్ ప్రెజెంట్ పార్టిసిపుల్ని ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేస్తారు. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫామ్, అంటే ఏదైనా ఒక వెబ్ యొక్క బేస్ ఫామ్కి ING యాడ్ చేసినట్లయితే మనకి ఇంగ్ ఫామ్ రావడం జరుగుతుంది, అదే ప్రెజెంట్ పార్టిసిపుల్. అది ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ని మనం ఇంగ్లీష్లో 3 కాంటెక్స్ట్లో యూజ్ చేయడం జరుగుతుంది, అంటే 3 సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ యాడ్జెక్టివ్గా. ఎగ్జాంపుల్స్, వాకింగ్ స్టిక్. ఇక్కడ చూడండి, వాకింగ్ స్టిక్ అన్నాం అంటే వాకింగ్కి అంటే నడవడానికి ఉపయోగించే స్టిక్ అని చెప్పి అలా చెప్తున్నాం. అంటే వాక్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని ఇక్కడ యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం, వాకింగ్ అని, వాకింగ్ స్టిక్. అలాగే డాన్సింగ్ గర్ల్ అంటాం, డాన్సింగ్ బాయ్ అంటాం, ఆ డాన్సింగ్ అంటే డాన్స్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్. అలాగే డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం అంటాం. చూడండి, డెవలపింగ్ అంటే డెవలప్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామే డెవలపింగ్. ఇలా మనం ఇంగ్ ఫామ్స్ని కొన్ని సందర్భాల్లో మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. సెకండ్ వన్ కంటిన్యూస్ టెన్సెస్లో, అంటే అన్ని కంటిన్యూస్ టెన్సెస్లో, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, అన్ని టెన్సెస్లో కూడా మనం ఈ ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్, నేను నా వర్క్ చేస్తున్నాను. చూడండి, ఐఎమ్ డూయింగ్ అన్నాం, ఇలా ఇంగ్ ఫామ్ యూజ్ చేసాం. అలాగే హీ విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, అతను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు భవిష్యత్తులో. చూడండి, విల్ బీ ప్రిపేరింగ్ అన్నాం, విల్ బీ ప్రిపేరింగ్, అలా ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ప్రిపేరింగ్, డూయింగ్, ఈ రెండు కూడా ఇంగ్ ఫామ్స్. ఇలా కంటిన్యూస్ టెన్సెస్లో మనం ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాం. థర్డ్ వన్ జరండ్, అంటే జరండ్గా కూడా ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తుంటాం. జరండ్ అంటే ఏంటి, ఈ ఇంగ్ ఫామ్ని సబ్జెక్ట్గా కానీ లేదా ఆబ్జెక్ట్గా కానీ మనం యూజ్ చేసినట్లయితే దాన్నే జరండ్ అంటారు. చూడండి ఎగ్జాంపుల్స్, స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్, అంటే స్మోకింగ్ మంచిది కాదన్నాం. ఇక్కడ చూడండి, స్మోకింగ్ అనే దాన్ని సబ్జెక్ట్గా యూజ్ చేసాం. స్మోకింగ్ అంటే పొగ త్రాగుట అది వస్తుంది. అయితే ఈ స్మోకింగ్ ప్లేస్లో టు స్మోక్ అని కూడా మనం టు ఇన్ఫినిట్ కూడా యూజ్ చేయొచ్చు ఇదే మీనింగ్తో. టు స్మోక్ ఈజ్ నాట్ గుడ్, అలాగే స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్. ఇలా ఇంగ్ ఫామ్ని సబ్జెక్ట్గా యూజ్ చేస్తే అదే జరండ్ అవుతుంది. నెక్స్ట్, ఐ హేట్ స్మోకింగ్, నాకు స్మోకింగ్ అంటే పడదు, నాకు స్మోకింగ్ అంటే ఇష్టం లేదని చెప్పేటప్పుడు హేట్ స్మోకింగ్ అను అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. అంటే ఈ స్మోకింగ్ అనే ఇంగ్ ఫామ్ని ఇక్కడ సబ్జెక్ట్గా, ఇక్కడ ఆబ్జెక్ట్గా మనం యూజ్ చేయడం జరిగింది, దీన్నే జరండ్ అంటారు. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్లో కనిపించే వెబ్స్ అంటూ కూడా ఉన్న 4 ఫామ్స్ని మనం డిఫరెంట్ కాంటెక్స్ట్ అంటే వివిధ సందర్భాల్లో వివిధ రకాల అర్థాలతో అలాగే వివిధ రకాల గ్రామటికల్ కన్స్ట్రక్షన్లు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ 4 ఫామ్స్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలిసినట్లయితే మనం చాలా వరకు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు, అలాగే రాయొచ్చు కూడా. ఫ్రెండ్స్, మనం ఈ 50th లెసన్స్లో మనం ఈ వెబ్ ఫామ్ గురించి తెలుసుకున్నాం. అలాగే కమింగ్ అప్ వీడియోలో కూడా మనం ఇంగ్లీష్ గురించి మరింత నాలెడ్జ్ మనం తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.